లాస్ట్ వీడియోలో మనము బాజ్నీ సూత్రాలకు సంబంధించి 2, 5, 10 ఈ మూడింటి గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనము 3, 6, 9 ఈ మూడింటి యొక్క బాజ్నీ సూత్రం నియమాలు చూద్దాం. ఓకే, అయితే ఇక్కడ మనకి ఈ బాజ్నీ సూత్రం అనేది మనకి ఇక్కడ 5th క్లాస్, నెక్స్ట్ 6th క్లాస్, అలాగే 8th క్లాస్ ఈ మూడు క్లాసుల్లో ఉన్న కాన్సెప్ట్ ఇది. 8th క్లాస్ లో మనకి ఇక్కడ సంఖ్యలతో ఆడుకుందాం లాస్ట్ లెసన్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్. ఈ లెసన్ మొత్తము కూడా మనకి బాజ్నీ సూత్రాల మీద బేస్ చేసి ఉంటుంది. సో ఈ లెసన్ మొత్తము కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ మనకి ఇక్కడ 3, 9 యొక్క బాజ్నీ సూత్రం చూద్దాం. 3, 9 మనకి జనరల్ గా ఒక సంఖ్య 3తో నిశేషంగా భాగించబడాలంటే నియమం చెప్పుకుంటాం. మనం జనరల్ గా ఆ సంఖ్యలో ఉండే అంకెల మొత్తము కూడా 3 యొక్క గుణిజాలు అవ్వాలంట. 3 గుణిజాలు అవ్వాలి. లేదా ఒక సంఖ్య 9తో భాగించబడాలంటే నియమం ఏంటి? ఆ సంఖ్యలో ఉండే అంకెల మొత్తము కూడా 9కి గుణిజం అవ్వాలి. ఓకే, సో ఈ రెండు కూడా మనకి ఇక్కడ ఈ రెండింటికి కూడా ఒకటే నియమం. 3కి 9కి రెండింటికి ఒకటే నియమం ఏంటి? ఆ సంఖ్యలో ఉండే అంకెల మొత్తము కూడా 3కైతే 3 గుణిజం అవ్వాలి, 9కైతే 9 గుణిజం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18 అనే నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ లో ఈ సంఖ్యలో అంకెల మొత్తం ఎంత అవుతుంది చూడండి. 1 + 8 9 అవుతుంది. ఈ 9 అనేదేమో మనకి 3 ఎక్కల్లోనూ ఉంటుంది, అలాగే 9 ఎక్కల్లోనూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఈ 9 3కి గుణిజం అవుతుంది, అలాగే 9కి కూడా గుణిజం అవుతుంది. కాబట్టి ఈ సంఖ్య 3 తోటి భాగించబడుతుంది, అలాగే 9 తోటి భాగించబడుతుంది. కాబట్టి ఇది భాగించబడింది. కాబట్టి మనకి అసలైన సంఖ్య ఏంటి? ఇక్కడ 18. కాబట్టి ఈ సంఖ్య కూడా ఈ రెండింటితో విశేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. 24 తీసుకున్నాను. ఈ సంఖ్యలో అంకెల మొత్తం చూడండి. 2 + 4 ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ వచ్చిన 6 అనేది ఏంటంటే 3కి గుణిజం అవుతుందా, 9కి గుణిజం అవుతుందా? 3కి మాత్రమే గుణిజం అవుతుంది. అంటే ఇది 3 ఎక్కువ మాత్రం ఉంటుంది. కాబట్టి ఈ 6 అనేది 3తో విశేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఈ 6 మనకి ఏ విధంగా వచ్చింది? ఈ 24లో 2 4 కలపడం వల్ల వచ్చింది. కాబట్టి 24 కూడా 3తో విశేషంగా భాగించబడుతుంది. మరి 9తో భాగించబడుతుందా? 9 ఎక్కువ మనకి 6 అనేది ఉండదు. 6 అనేది 9కి గుణిజం కాదు. కాబట్టి 24 అనేది 9తో విశేషంగా భాగించబడదు. ఇక్కడ 2 నియమాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక సంఖ్య మనకి 3 తోటి భాగించే సందర్భం ఉంది, అలాగే 9 తోటి కూడా భాగించే సందర్భం ఉంది. ఇంకో సందర్భంలో తీసుకున్న సంఖ్య కేవలం 3తో మాత్రమే భాగించబడింది, 9తో భాగించబడినది. అంటే అర్థం ఏంటంటే 3తో భాగించబడిన ప్రతి సంఖ్య కూడా 9తో భాగించబడదు. కానీ 9తో భాగించబడిన ప్రతి సంఖ్య కూడా 3తో భాగించబడుతుంది. మనకి స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి? ఇక్కడ 3తో భాగించబడిన ప్రతి సంఖ్య కూడా 9తో భాగించబడదు. కానీ 9తో భాగించబడే ప్రతి సంఖ్య కూడా 3తో భాగించబడుతుంది. ఏ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, ఇక్కడ మన నియమం ఏంటి? ఒక సంఖ్య 3 తోటి 9తో నిశేషంగా భాగించబడాలంటే ఆ సంఖ్యలో ఉండే అంకెల మొత్తము కూడా 3కి మరియు 9కి మరియు గుణిజాలు అవ్వాలి. ఇది మనం నేర్చుకునే కాన్సెప్ట్. కానీ న్యూ టెక్స్ట్ బుక్ లో మనకి అంక మూలం అనే ఒక కాన్సెప్ట్ ని మనకి పరిచయం చేశాడు. మనకి చాలా ప్రీవియస్ పాత టెక్స్ట్ బుక్ లో ఈ అంక మూలం గురించి ఎప్పుడు డిస్కస్ చేయలేదు. కానీ మనకి న్యూగా కొత్త టెక్స్ట్ బుక్ లో 5th, 6th లో మనకి అంక మూలం అనే ఒక పదాన్ని ఇంట్రడక్షన్ చేశాడు. అంక మూలం ఏంటి అసలు? అంక మూలం అంటే ఏదైనా ఒక సంఖ్యలో అంకెల మొత్తము కూడా ఒక అంకె సంఖ్య వచ్చే వరకు కూడగా వచ్చిన సంఖ్యనే ఆ సంఖ్య యొక్క అంకమూలం అంటాం. అర్థం కాలేదు కదా? చూడండి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 4, 6, 8 ఉంది. ఈ సంఖ్య యొక్క అంకమూలం మనకు కావాలి. ఓకే, ఈ సంఖ్యలో అంకెల మొత్తం చూడండి. 2 + 4 + 6 + 8 వచ్చింది. సో టోటల్ ఎంత అవుతుంది చూడండి. ఇది 10 + 10 20 అవుతుంది. ఓకే, సో 20 అనేదేమో ఈ సంఖ్య యొక్క అంకమూలం కాదండి. అంకమూలం అనేది ఎప్పుడూ కూడా ఒక అంకె సంఖ్య రూపంలో ఉండాలి. కానీ 20 అనేది చూడండి ఎన్ని అంకెల సంఖ్య? ఇది 2 అంకెల సంఖ్య. కాబట్టి ఈ వచ్చిన 20ని కూడా మళ్ళీ ఏం చేయాలంటే మనము 2 + 0గా రాసుకోవాలి. సో 2 + 0 అంటే 2. అంటే 2468 యొక్క అంకమూలం ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇంకొకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 518 తీసుకుందాం.
ఓకే, దీంట్లో మనకి ఇక్కడ ఈ 3 సంఖ్యలను కలిపినట్లయితే ఏమొస్తుంది చూడండి. ఈ అంకెలో 5 + 1 + 8 యాడ్ చేస్తే 9 + 14 వస్తుంది. ఓకే, సో ఇక్కడ 14 అనేది ఏమో 518 యొక్క అంకమూలం కాదు. ఎందుకంటే అంకమూలం అనేది ఎప్పుడు కూడా ఒక అంకె సంఖ్య రూపంలో ఉండాలి. ఓకే, ఇప్పుడు 14 అనేది 2 అంకెల సంఖ్య. దీన్ని మనం ఒక అంకె సంఖ్య రాసుకోవాలంటే 1 + 4 చేయాలి. సో 1 + 4 చేస్తే ఎంత వస్తుంది మనకి? 5 వస్తుంది. సో ఈ సంఖ్య యొక్క అంకమూలం ఎంత అవుతుంది మనకి? 5 అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి 5th 6th లో ఏమిచ్చారంటే ఒక సంఖ్య యొక్క అంకమూలం అనేది ఇక్కడ చూడండి ఎంత వస్తుంది మనకి? 2 వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత వచ్చింది? 5 వచ్చింది. అలా కాకుండా ఒక సంఖ్యకు అంకమూలం మనకి 3, 6, 9 ఈ మూడిట్లో ఏది వచ్చినా సరే ఆ సంఖ్య 3తో నిశేషంగా భాగించబడుతుంది. ఏంటి? ఒక సంఖ్యకు అంకమూలం ఇక్కడ మనకి ఈ 2 సంఖ్యలు తీసుకున్నప్పుడు అంకమూలం ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ మనకి 2 వచ్చింది, ఇక్కడ మనకి 5 వచ్చింది. అలా కాకుండా అంకమూలం 3 గాని 6 గాని 9 గాని ఈ మూడిట్లో ఏది వచ్చినా సరే ఆ సంఖ్య 3తో నిశేషంగా భాగించబడుతుంది. అలా కాకుండా ఒక సంఖ్యకు అంకమూలం కేవలం 9 మాత్రమే వచ్చింది అనుకోండి. ఏంటి? అంకమూలం 9 మాత్రం వస్తే అది మనకి 9తో భాగించబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అంకమూలం 9 ఉంది, ఇక్కడ కూడా అంకమూలం 9 ఉంది. అంటే అంకమూలం 9 వచ్చిందంటే అది 9తోటి భాగించే సందర్భం ఉంది, అలాగే 3తో కూడా భాగించబడుతుంది. కానీ అంకమూలం 9 వస్తే మాత్రమే మనకి అది ఖచ్చితంగా 9తో భాగించబడుతుంది. 3 వచ్చినా 6 వచ్చినా 9తో భాగించబడదు, కేవలం 9 మాత్రమే రావాలి. ఓకే, ఇక్కడ 3కి 9కి నియమం ఏంటంటే ఒక సంఖ్య యొక్క అంకమూలం అనేది ఏమో 3, 6, 9 ఈ మూడిట్లో ఏ సంఖ్య వచ్చినా సరే ఆ సంఖ్య 3తో నిశేషంగా భాగించబడుతుంది. అలా కాకుండా ఒక సంఖ్య యొక్క అంకమూలం 9 మాత్రం వచ్చిందనుకోండి ఆ సంఖ్య 9తో నిశేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2470 5 తీసుకోండి. ఓకే, ఈ సంఖ్య మనకి ఇక్కడ 3 తోటి 9తో భాగించబడుతుంది చూడాలి ఇక్కడ. ఓకే, ఈ సంఖ్యకి అంకమూలం చూడండి ఏమవుతుంది? 2 + 4 + 7 + 5. ఓకే, టోటల్ ఎంత వస్తుంది? 6 + 7 13 13 + 5 18. సో 18 వచ్చింది. కానీ ఇది మనకి అంకమూలం కాదు కదా. సో అంకమూలం ఏం చేయాలి? మనము 1 + 8 చేయాలి. సో 1 + 8 ఎంత అవుతుంది? 9 వస్తుంది. కాబట్టి ఇక్కడ 2475 యొక్క అంకమూలం ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 9 వచ్చింది. కాబట్టి ఈ సంఖ్య అంకమూలం 9 వచ్చింది. కాబట్టి ఈ సంఖ్య ఏ సంఖ్యతో నిశేషంగా భాగించబడుతుంది? 9 తోటి భాగించబడుతుంది. అలాగే అంకమూలం 9 వచ్చినప్పుడు 3తో కూడా మనకి నిశేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఇచ్చిన సంఖ్య 3, 9తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, ఈ 3, 9 ఈ రెండింటి మీద మనకి 5th క్లాస్ అలాగే 6th క్లాస్ లో మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. అవి మీరు ప్రాక్టీస్ చేసి వచ్చేస్తాయి. సో దాంట్లో మనకి 2 చిన్న మోడల్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అవేంటో, ఒక సంఖ్య 3 లేదా 9తో ఈ రెండింటితో భాగించబడాలంటే ఆ సంఖ్య యొక్క అంకమూలం ఎంత అవ్వాలి? మనకి ఇక్కడ 3తో భాగించబడాలంటే 3, 6, 9 అవ్వాలి. అలా కాకుండా 9తో భాగించబడాలంటే 9 అవ్వాలి. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఒక సంఖ్య యొక్క అంకమూలం 0 అయినా ఆ సంఖ్య క్రింది వాటిలో ఏ సంఖ్యచే భాగించబడుతుందని అడిగారు. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక సంఖ్య 3తో భాగించబడాలంటే ఆ సంఖ్య యొక్క అంకమూలాలు ఏమవ్వాలి? 3, 6, 9 అవ్వాలి. ఒక సంఖ్య 9తో భాగించబడాలంటే ఆ సంఖ్యకి అంకమూలం ఏమవ్వాలి? కేవలం 9 మాత్రం అవ్వాలి. ఒక సంఖ్య 10తో భాగించబడాలంటే నియమం ఏంటి? ఆ సంఖ్య యొక్క 1వ స్థానంలో 0 ఉండాలి. ఓకే, మనకేం క్వశ్చన్ అడిగాడు ఇక్కడ చూడండి, ఒక సంఖ్య యొక్క అంకమూలం 0 అయినా ఆ సంఖ్య ఈ క్రింది వాటిలో ఏ సంఖ్యచే భాగించబడుతుందని అడిగాడు. సో మనకి ఆన్సర్ ఏదే అవకాశం చూడండి. ఒక సంఖ్య యొక్క అంకమూలం అనేదేమో ఎప్పుడు 0 అవుతుంది. మీరు ఏ సంఖ్యని తీసుకోండి ఆ సంఖ్య యొక్క అంకమూలం ఖచ్చితంగా 0 అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. సో ఖచ్చితంగా అంకమూలం అనేది ఎప్పుడు కూడా 1 అవుతుంది, లేదా 2, 3, 9 వరకు ఏ సంఖ్యనే అయ్యే అవకాశం ఉంది. మరి ఎంత పెద్ద సంఖ్య తీసుకోండి ఆ సంఖ్య యొక్క అంకమూలం ఎప్పుడు కూడా 1 నుండి 9 వరకు ఏదైనా ఒక సంఖ్య మాత్రం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 721 తీసుకున్నాను నేను. ఓకే, ఈ సంఖ్యకు అంకమూలం కావాలి ఇప్పుడు మనకి. సో ఈ సంఖ్యకు అంకమూలం ఏమవుతుంది? ఇక్కడ మనకి 7 + 2 + 1, సో 10 అవుతుంది. 10 అంటే మళ్ళీ 1 + 0 అంటే 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 720 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో మీరు అక్కడ ఏ అంకె తీసి మార్చుకున్నా సరే మనకు అంకమూలం అనేది 1 నుండి 9 వరకు ఏ సంఖ్య అయిన అవకాశం ఉంది, కానీ 0 మాత్రం రాదు.
కానీ ఏమన్నాడు ఇక్కడ ఒక సంఖ్య యొక్క అంకమూలం 0 అన్నాడు. అటువంటి సంఖ్య ఉంటుందా? ఉంటుందంటే ఉంటుంది, కేవలం ఒక సంఖ్య మాత్రం ఉంటుంది. ఆ సంఖ్యే 0. 0 యొక్క అంకమూలం ఏమవుతుందంటే 0 అవుతుంది. మీరు ఎన్ని సున్నాలు తీసుకోండి, 10 సున్నాలు తీసుకోండి, 3 సున్నాలు 4 సున్నాలు ఎన్ని సున్నాలు తీసుకున్నా ఆ సంఖ్య యొక్క అంకమూలం ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే ఇక్కడ ఒక సంఖ్య అన్నాడు కదా, ఆ సంఖ్య ఏమవుతుంది? ఖచ్చితంగా 0 అవుతుంది. ఇప్పుడు ఈ 0 అనే సంఖ్య ఏ సంఖ్యచే భాగించబడుతుందని అడిగాడు. ఏ సంఖ్య భాగించబడుతుంది? 0 అనేదేమో ప్రతి సంఖ్యచే కూడా భాగించబడుతుంది. అంటే 3తో భాగించబడుతుంది, 9తో భాగించబడుతుంది, అలాగే 10తో భాగించబడుతుంది. మీరు ఆప్షన్ లో 100 ఉన్నా 100తో కూడా భాగించబడుతుంది. ఇక్కడ సంఖ్య 0 అయింది కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ ఏమవుతుందంటే పైవన్నీ కూడా అవుతుంది. మనకి అంకమూలం ఖచ్చితంగా 3, 6, 9 ఈ 3 మాత్రం ఉండాలి అనుకోవడం, అంటే ఇవి మాత్రం ఉంటే 3తో భాగించబడుతుంది కరెక్టే. కానీ అంకమూలం అనేది ఎప్పుడు కూడా 0 అయ్యే అవకాశం లేదు. ఎప్పుడు 0 అవుతుంది? కేవలం ఆ సంఖ్య 0 అయినప్పుడు మాత్రమే అంకమూలం కూడా 0 అవుతుంది. సో ఇప్పుడు అంకమూలం 0 ఎప్పుడు అయింది? ఆ సంఖ్య 0 అయినప్పుడు మాత్రం అవుతుంది. సో 0 అయినప్పుడు ఆ 0 అనేదేమో 3 తోటి భాగించబడుతుంది, అలాగే 9తో కూడా భాగించబడుతుంది. కాబట్టి వీటి యొక్క అంకమూలంలో 0 కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఒక సంఖ్య యొక్క అంకమూలం 0 గాని 3 గాని 6 గాని 9 గాని అయితే ఆ సంఖ్య 3తో భాగించబడుతుంది. మనకి టెక్స్ట్ బుక్ లో కేవలం 3, 6, 9 మాత్రం ఇచ్చాడు. 0 కూడా మనకి ఉంటుంది. ఓకే, అలాగే ఒక సంఖ్యకు అంకమూలం 0 అయితే ఆ సంఖ్య 0 మరియు 9 అయితే ఆ సంఖ్య 9తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే పైవన్నీ కూడా అవుతాయి. మన టెక్స్ట్ బుక్ లో అయితే 0 అనేది ఇవ్వలేదు. టెక్స్ట్ బుక్ లో కేవలం 3 కి 3, 6, 9 అని ఇచ్చాడు, 9 కి 9 మాత్రం ఇచ్చాడు. కానీ వీటితో పాటు 0 కూడా ఉంటుంది. ఓకే, 6th క్లాస్ లో మనకి ఇంకొక కాన్సెప్ట్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఒక అంకె సంఖ్యలో గరిష్ట సంఖ్య ఏది? ఇక్కడ 9. 2 అంకె సంఖ్యలో గరిష్ట సంఖ్య 99, అలాగే 3 అంకె సంఖ్యలో గరిష్ట సంఖ్య 999, అలాగే 4 అంకె సంఖ్య గరిష్ట సంఖ్య 9999. ఓకే, అలాగే 5 అంకెలతో ఉంటుంది, అలాగే 6 అంకెలు కూడా ఉంటాయి. అయితే ఏ అంకెల్లో గరిష్ట సంఖ్య అయినా సరే మనకి ఖచ్చితంగా ఆ సంఖ్యలు అనేవి 9, 99, 999, అలాగే 9999 ఇవన్నీ కూడా మనకి ఎప్పుడూ కూడా 3 తోటి 9 తోటి రెండింటితో కూడా నిశేషంగా భాగించబడతాయి. ఏంటి? ఒక అంకె సంఖ్యలో గరిష్ట సంఖ్య అవ్వచ్చు, అలాగే 2 అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య అవ్వచ్చు, అలాగే 3 అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య, 4 అంకెల సంఖ్యలో, 5 అంకెల సంఖ్యలు, అలాగే 10 అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య అయినా సరే ఆ సంఖ్య అనేది ఎప్పుడూ కూడా 3 తోటి 9 తోటి నిశేషంగా భాగించబడుతుంది. ఎందుకంటే ఆ సంఖ్యలు అన్ని కూడా ఏమున్నాయి? 9లో ఉన్నాయి. ఆ సంఖ్య యొక్క అంకమూలం అనేది ఎప్పుడూ కూడా మనకి మీరు గమనించినట్లయితే 9, 6, 3 ఈ 3 వస్తాయి ఖచ్చితంగా. ఈ 3 కూడా కాదు, ఎప్పుడు కూడా 9 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఎందుకు 3, 6 కూడా ఎందుకు రావంటే 3, 6 వచ్చాయి అనుకోండి, ఆ సంఖ్య ఖచ్చితంగా ఏంటి? 3 తోటి భాగించబడుతుంది, 9తో భాగించబడదు. కానీ మనకి ఒక అంకె సంఖ్యలో గరిష్ట సంఖ్య అవ్వచ్చు, 2 అంకెల సంఖ్యలు, 3 అంకెల సంఖ్యలు, 4 అంకెల సంఖ్యలు, ఏ సంఖ్య అయినప్పుడు కూడా ఆ సంఖ్య ఖచ్చితంగా 9తో భాగించబడుతుంది. ఎందుకంటే ఆ సంఖ్యలు అన్ని కూడా 9గా ఉంటాయి కాబట్టి. సో ఆ సంఖ్య యొక్క అంకమూలం అనేది ఎప్పుడు కూడా ఎంత అవుతుందంటే 9 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకేమంటాడు? ఒక 10 అంకెల సంఖ్య యొక్క 10 అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య యొక్క అంకమూలం ఎంత అంటాడు, లేదా 6 అంకెల సంఖ్య యొక్క గరిష్ట సంఖ్యలో అంకమూలం ఎంత అడుగుతాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క అంకమూలం 9, దీని ఎంత అవుతుంది చూడండి, 18 అవుతుంది. 18 అంటే 9. దీని ఎంత అవుతుంది చూడండి, 9 + 9 + 9 27 అవుతుంది. అంటే అంకమూలం ఎంత అవుతుంది? 2 + 7 అంటే 9 అవుతుంది. సో దీని ఎంత అవుతుంది? 36 అవుతుంది. సో 36 అంటే 3 + 6 అంటే 9. కాబట్టి ఒక అంకె సంఖ్య అవ్వచ్చు, 2 అంకెల సంఖ్య అవ్వచ్చు, అలాగే 10 అంకెల సంఖ్య అవ్వచ్చు, ఏ అంకెల సంఖ్యలోనే గరిష్ట సంఖ్య యొక్క అంకమూలం అనేది ఏమో 9 అవుతుంది. ఇది మనకి బిట్, ఇక్కడ ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఆ సంఖ్యలను ఎప్పుడూ కూడా 3 తోటి 9 తోటి నిశేషంగా భాగించబడతాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏ విధంగా క్వశ్చన్ ఇస్తాడంటే ఏమైనా 3 అంకెలు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 3, 4 ఈ 3 అంకెల సంఖ్యలతో ఏర్పడే సంఖ్యల్లో ఎన్ని సంఖ్యలు 9తో నిశేషంగా భాగించబడతాయి అంటాడు. ఇప్పుడు ఈ 3 అంకెలతో ఏర్పడే సంఖ్యలు చూడండి, ఇక్కడ 234, 243, అలాగే 342, 324, అలాగే 423, అలాగే 432. సో మొత్తం ఎన్ని సంఖ్యలు ఏర్పడాయి? ఇక్కడ మనకి 6 సంఖ్యలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ 6 సంఖ్యలు కూడా మనకి చూడండి, ఈ అంకెల సంఖ్యలు మొత్తం చూడండి, 9 వచ్చింది, 9 వస్తుంది, 9 వస్తుంది, 9, 9, 9. అంటే ఈ 6 సంఖ్యలు కూడా మనకి ఖచ్చితంగా వాటి యొక్క అంకమూలం 9 వస్తుంది. కాబట్టి ఆ 6 సంఖ్యలు కూడా మనకి
9 తోటి భాగించబడుతుంది, అలాగే 3తో కూడా భాగించబడతాయి. మనకి క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడు, ఇలా 3 సంఖ్యలు ఇస్తాడు లేదా 4 అంకెలు ఇస్తాడు. ఆ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యల్లో ఎన్ని సంఖ్యలు 9తో నిశేషంగా భాగించబడతాయి లేదా ఎన్ని సంఖ్యలు 3తో నిశేషంగా భాగించబడతాయి అడుగుతాడు. ఇక్కడ మనకి 2, 3, 4 ఇచ్చాడు. ఈ మూడింటితో ఏర్పడే 3 అంకెల సంఖ్యల్లో ఎన్ని సంఖ్యలు మనకి ఇక్కడ ఇచ్చిన 3 అంకెలు. సో మనకి మనం 3 అంకెల సంఖ్య ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా ఈ 3 సంఖ్యలను ఉపయోగించాలి. కాబట్టి ఆ 3 సంఖ్యలు కూడా ఎంత వస్తుంది మనకి ఇక్కడ 2 + 3 + 4 టోటల్ ఎంత వస్తుంది 9 వస్తుంది. అంటే ఆ 3 అంకెలను ఏ విధంగా సరే జత చేసినా సరే, అంటే వాటి యొక్క ఆర్డర్ ఏ విధంగా మార్చినా సరే వాటి యొక్క అంకమనం అనేది ఎప్పుడు కూడా మనకి 9గానే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ రావాల్సిన అవసరం లేదు. సో ఈ 3 అంకెలతో ఏర్పడే సంఖ్యలు ఎన్ని మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఏమైనా కొన్ని అంకెలు ఇచ్చినప్పుడు ఆ అంకెలతో ఏర్పడే సంఖ్యలు ఎన్ని కావాలంటే ఇక్కడ 3 అంకెలు ఇచ్చాడు. 3 అంకెలతో ఏర్పడే 3 అంకెల సంఖ్యలు కావాలి. కాబట్టి 3 × 2 × 1 అంటే 3 ఫ్యాక్టర్ అని చెప్పుకున్నాం ఫస్ట్ లో మనం. కాబట్టి 3 × 6, 6 × 6 అంటే 6 సంఖ్యలు ఉంటాయి. కాబట్టి ఈ 2, 3, 4 ఈ మూడింటితో ఏర్పడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని 3 అంకెల సంఖ్యలు 9తో భాగించబడతాయంటే 6 సంఖ్యలు భాగించబడతాయి. అలా కాకుండా ఇంకొక విధంగా ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2, 3, 4, 9 ఈ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యల్లో ఎన్ని 4 అంకెల సంఖ్యలు 9తో నిశేషంగా భాగించబడతాయని అడిగాడు. ఇప్పుడు మనం ఒక 4 అంకెల సంఖ్య తయారు చేయాలంటే ఖచ్చితంగా ఈ 4 అంకెలు కూడా ఉపయోగించాలి. సో ఈ 4 అంకెలు మొత్తం కూడా ఎంత వస్తుంది ఇక్కడ 2 + 3 + 4 9 వస్తుంది. 9 + 9 18 వస్తుంది. సో 18 కాబట్టి 1 + 8 గా రాసుకుంటే సో 9 వస్తుంది. అంటే ఈ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఏదైనప్పటికీ కూడా వాటి యొక్క అంకమూలం అనేది 9 వస్తుంది. అంటే ఈ 4 అంకెల సంఖ్యలతో మనం ఎన్ని 4 అంకెల సంఖ్య తయారు చేయొచ్చు, ఈ 4 అంకెలతో మనం ఎన్ని 4 అంకెల సంఖ్య తయారు చేయొచ్చు 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1 అంతేగా. సో ఇప్పుడు ఎంత అవుతుంది 4 × 12 12 24 అంటే 24 4 అంకెల సంఖ్య తయారు చేయొచ్చు. సో ప్రతి 4 అంకెల సంఖ్య యొక్క అంకమూలం ఎంత అవుతుంది ఖచ్చితంగా 9 అవుతుంది. కాబట్టి ప్రతి సంఖ్య కూడా మనకి ఇక్కడ 9తో నిశేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని 4 అంకెల సంఖ్యలు 9తో భాగించబడతాయి అంటే 24 4 అంకెల సంఖ్యలు 9తో భాగించబడతాయి. ఓకే, ఇది మనకి ఇక్కడ వరకు మనకి 5th క్లాస్ మరియు 6th క్లాస్ ఈ 2 క్లాసుల్లో ఉన్న మనకి ఈ 3, 9 ఈ రెండింటి మీద ఉన్న ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మనకి 8th లో ఏమందో చూద్దాం. 3, 9కి సంబంధించి 8th క్లాస్ లో మనకి భాగించే సూత్రం గురించి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ మనము 3, 9 రెండింటికి సంబంధించి 2 నియమాలు చెప్పుకున్నాం భాగించే సూత్రాలకు సంబంధించి. ఒకటి ఏంటంటే అంకమూలం గురించి చెప్పుకున్నాం, ఇంకొకటి ఆ సంఖ్యలో ఉండే అంకెల మొత్తము కూడా వాటికి గుణిజాలు అవ్వాలని చెప్పుకున్నాం. ఓకే, ఆ రూల్ ఏ విధంగా వచ్చింది మనకి ఇక్కడ లాస్ట్ వీడియో చెప్పుకున్నట్లయితే AB 2 అంకెల సంఖ్యను ఏ విధంగా విడదీయని చెప్పాము మనము 10A + B గా విడదీయచ్చు. ఎందుకు ఇక్కడ A అనేది 10వ స్థానం ఉంది కాబట్టి 10 × A గా విడదీశాను, B అనేది 1వ స్థానం ఉంది కాబట్టి B గా రాశాను. అలాగే ABC అనే 3 అంకెల సంఖ్య ఉంది, దాన్ని ఏ విధంగా విడదీయచ్చు ఇక్కడ మనము A అనేది ఇక్కడ 100వ స్థానంలో ఉంది కాబట్టి 100A + B అనేది 10వ స్థానం ఉంది కాబట్టి 10B + C అనేది 1వ స్థానం ఉంది కాబట్టి +C గా విడదీయచ్చు. అలాగే ABC అని 4 అంకెల సంఖ్య తీసుకుంటే ABCD అని 4 అంకెల సంఖ్య తీసుకుంటే దాన్ని ఇంకొక విధంగా విడదీయచ్చు. అయితే ఈ AB అనే 2 అంకెల సంఖ్య 3 తోటి 9 తోటి భాగించిందంటే నియమం ఏంటి? అలాగే ABC అనే 3 అంకెల సంఖ్య 3 లేదా 9తో భాగించబడాలంటే నియమం ఏంటి చూద్దాం. ఇక్కడ ఈ 10A ఉంది కదా 10A + B, దీన్ని నేను 9A + A + B గా రాస్తాను. 10A ని 9A + A గా రాశాను. ఓకే, సో 9A + A + B గా రాశాను. ఇప్పుడు నేను దీన్ని 9A + A + B గా రాస్తాను. ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం చూసినట్లయితే మీకు ఒకటి చెప్పాను. ఏం చెప్పాను? ఒక సంఖ్యను ఇంకొక సంఖ్య యొక్క లబ్దంగా రాస్తే ఆ సంఖ్య ఖచ్చితంగా ఏ సంఖ్య యొక్క లబ్దంగా రాసామో ఆ సంఖ్యతో నిశేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు ఈ 9A నేను 3 × 3A గా రాశాను ప్లస్ A + B గా రాశాను. సో ఈ సంఖ్యను నేను 3 × రాశాను కాబట్టి ఈ సంఖ్య 3 × రాశాను కాబట్టి 3తో నిశేషంగా భాగించబడుతుంది. మరి మనకేం అవ్వాలి? ఈ మొత్తము కూడా 3తో నిశేషంగా భాగించబడాలి. సో బడింది అనుకున్నాం మనము
ఇది 3తో నిశేషంగా భాగించబడింది. మరి ఇది కూడా ఏమవ్వాలి? 3తో నిశేషంగా భాగించబడాలి. ఎందుకు? ఒక సంఖ్య ఇంకొక సంఖ్యతో నిశేషంగా భాగించబడే సందర్భంలో ఆ సంఖ్యను మనము 2 సంఖ్యలు నిశేషంగా భాగించబడే సంఖ్యలుగా విభజించవచ్చు. సో ఇది నిశేషంగా భాగించబడిందంటే ఇది కూడా మనకి 3తో నిశేషంగా భాగించబడాలి. సో ఇక్కడ a ప్లస్ b ని తీసుకున్నట్లయితే a ప్లస్ b అనేది ఇక్కడ మనకి ఇక్కడ 10లో స్థానంలో అంకె, అలాగే 1లో స్థానంలో అంకె, అంటే ఆ సంఖ్యలో అంకెలు. సో ఇక్కడ ఆ సంఖ్యలో అంకెలు మొత్తము కూడా మనకి దేంతో భాగించబడాలి? 3తో గాని భాగించబడినట్లయితే ఆ మొత్తం సంఖ్య కూడా 3తో నిశేషంగా భాగించబడుతుంది. మనకు అదే కదా నియమం. ఒక సంఖ్య 3తో నిశేషంగా భాగించబడిన నియమం ఏంటి? ఆ సంఖ్యలో ఉండే అంకెల మొత్తము కూడా 3 యొక్క గుణిజాలు అయితే ఆ సంఖ్య 3తో నిశేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ ఇదే సంఖ్యని నేను 9 into a plus a plus b గా రాస్తాను. దాన్ని 10a plus b ని నేను 9a plus a plus b గా రాస్తాను కదా. దీంట్లో 9 into a plus a plus b గా రాస్తాను. సో ఇప్పుడు ఈ సంఖ్య నేను 9 into రాశాను కాబట్టి ఈ సంఖ్య దేంతో నిశేషంగా భాగించబడుతుంది? 9తో నిశేషంగా భాగించబడుతుంది. మరి ఈ మొత్తం సంఖ్య కూడా 9తో నిశేషంగా భాగించబడాలంటే ఈ సంఖ్య 9తో నిశేషంగా భాగించబడాలి, అలాగే ఈ సంఖ్య కూడా 9తో నిశేషంగా భాగించబడింది. ఆల్రెడీ ఈ సంఖ్య 9తో నిశేషంగా భాగించబడింది. మరి మిగిలిన సంఖ్య ఏంటి? ఇక్కడ a ప్లస్ b. ఆ సంఖ్య కూడా మనకి దేంతో నిశేషంగా భాగించబడాలి? 9తో నిశేషంగా భాగించబడాలి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ a ప్లస్ b అనేది ఏంటి? ఇక్కడ చూడండి, ఇచ్చిన సంఖ్యలో అంకెలు. అంటే అర్థం ఏంటంటే ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తము కూడా 9తో నిశేషంగా భాగించబడితే ఆ మొత్తం సంఖ్య కూడా 9తో నిశేషంగా భాగించబడుతుంది. సరే 3 కూడా ఇలా వచ్చింది. ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తము కూడా 3తో నిశేషంగా భాగించబడితే ఆ మొత్తము కూడా 3తో నిశేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఏబిసిని 3 అంకెల సంఖ్య ఇచ్చాడు. ఆ సంఖ్యను మనము 100a plus 10b plus c గా విడదీసాం. దీన్ని మనము 3తో నిశేషంగా భాగించబడుతుందో తెలియాలంటే దీన్ని నేను 99a plus 9b plus a plus b plus c గా రాస్తాను. 100a లో 99a రాస్తాను, ఒకే ఇక్కడ రాసుకున్నాను. 10b లో 9b ఇక్కడ రాసిన, ఒక b ఇక్కడ రాసుకున్నాను. c కి c రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిలో 99a plus 9b లో 3 కామన్ తీసాను నేను. సో 3 కామన్ తీస్తే ఇదేమవుతుంది? 33a అవుతుంది, ప్లస్ ఇదేమవుతుంది? 3b అవుతుంది. అంటే ఈ మొత్తం సంఖ్యని నేను 3 ఇంటూ అని రాశాను. సో 3 ఇంటూ రాశాను కాబట్టి ఈ సంఖ్య ఖచ్చితంగా 3తో నిశేషంగా భాగించబడుతుంది. మరి ఇది కూడా 3తో నిశేషంగా భాగించబడాలి కదా. ఎందుకు? ఈ మొత్తం సంఖ్య కూడా 3తో నిశేషంగా భాగించబడాలంటే. కాబట్టి ఇక్కడ ఈ మొత్తం సంఖ్య ఏంటి చూడండి, మిగిలిన సంఖ్య a ప్లస్ b ప్లస్ c. అది కూడా మనకి ఇక్కడ 3తో నిశేషంగా భాగించబడాలి. మరి ఏబిసి అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చిన సంఖ్యలో అంకెలు. కాబట్టి ఆ అంకెల మొత్తము కూడా 3తో భాగించబడినట్లయితే ఆ మొత్తం సంఖ్య కూడా 3తో నిశేషంగా భాగించబడుతుంది. మనం ఈ రూల్ నే ఇక్కడ ఇది అప్లికేషన్ ఇచ్చాడు. మనం చిన్న క్లాస్ ఏమైనా నేర్చుకుంటున్నాం, సింపుల్ గా ఒక సంఖ్యలో అంకెల మొత్తము కూడా 3తో నిశేషంగా భాగిస్తే ఆ సంఖ్య 3తో నిశేషంగా భాగించబడుతుంది నేర్చేసుకున్నాం. కానీ దాన్ని ఇక్కడ మనకి అప్లికేషన్ ఈ విధంగా ఇచ్చాడు. సో 9 తెలియాలనుకోండి, సో రెండు మనం ఏం చేయాలి? 9 కామన్ తీయాలి. సో 9 కామన్ తీస్తే ఏమవుతుంది? ఇది 11a మిగులుతుంది, ఇక్కడ 1b మిగులుతుంది, ఇక్కడ a ప్లస్ b ప్లస్ c మిగులుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సంఖ్యని నేను చేశాను 9 ఇంటూ అని రాశాను కాబట్టి ఈ సంఖ్య మొత్తము కూడా 9తో భాగించబడుతుంది. సో మిగిలిన సంఖ్య ఏంటి? ఇక్కడ a ప్లస్ b ప్లస్ c. సో ఇది భాగించబడింది, ఇది కూడా భాగించబడినట్లయితే 9 తోటి, అప్పుడు మొత్తం సంఖ్య కూడా 9తో నిశ్చయంగా భాగించబడుతుంది. సో ఇక్కడ ఏమి చూడండి, a ప్లస్ b ప్లస్ c ఇద్దరితో భాగించబడాలి, 9తో భాగించబడాలి. సో a ప్లస్ b ప్లస్ c, ఏబిసి ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన సంఖ్యలో అంకెలు. కాబట్టి ఇచ్చిన సంఖ్యలో అంకెలు మొత్తము కూడా 9తో భాగించబడినట్లయితే ఆ సంఖ్య కూడా మనకి 9తో నిశేషంగా భాగించబడుతుంది. ఇవే మనము ఈ వీడియో స్టార్టింగ్ లో మనం నేర్చుకున్నాం. దాన్ని మనకి అప్లికేషన్ ఈ విధంగా ఇచ్చాం. సో దీని మీద మనకి అప్లికేషన్ కోసం ఏ విధంగా అడుగుతాడు చూద్దాం. ఇప్పటివరకు చెప్పిన కాన్సెప్ట్ మీకు మైండ్ లో లేకపోయినా పర్వాలేదు, అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ దాని మీద మనకి అప్లికేషన్ క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడో అవి ఏ విధంగా చేయాలో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి క్వశ్చన్, 16a ప్లస్ 16b ప్లస్ c 3తో నిశేషంగా భాగించబడిన a ప్లస్ b ప్లస్ c యొక్క గరిష్ట విలువ ఎంత అని అడిగాడు. అలాగే సెకండ్ ప్రాబ్లం చూడండి, 29a ప్లస్ 29b ప్లస్ 2c 9తో నిశేషంగా భాగించబడిన a ప్లస్ b ప్లస్ c యొక్క విలువ ఎంత అని అడిగాడు. సో రెండు కూడా ఒకటే కాన్సెప్ట్, ఏం లేదు. మనకి ఇక్కడ ఏ సంఖ్యతో భాగించమన్నాడో, ఇక్కడ మనకి ఏ సంఖ్యతో అయితే భాగించమన్నాడో ఆ సంఖ్యని
ఆ సంఖ్యను మనము ఇచ్చిన సంఖ్యలో నుంచి కామన్ తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16A ప్లస్ 16B ప్లస్ C ఇచ్చాడు. ఇది దేంతో భాగించబడింది అన్నాడు? 3తో భాగించబడింది అన్నాడు. సో 3 దీంట్లో కామన్ తీయగలగా మనం? తీయలేనప్పుడు ఏం చేయాలంటే కామన్ తీసే విధంగా రాసుకోవాలి. సో 16A నేను 15A ప్లస్ 16Bని 15Bగా రాస్తాను. ఇక్కడ 16ని 15 విధంగా రాశాను. సో 16లో 15A రాశాను, ఇంకో ఏ మిగిలిపోయింది, ఆ ఏ ఇక్కడ రాసుకుంటున్నాను. ప్లస్ 16Bలో 15Bలు రాశాను, ఇంకొక బి మిగిలిపోయింది, ఇక్కడ రాసుకుంటున్నాను. ప్లస్ సి. ఇప్పుడు ఈ రెండింటిలో మనం ఏం కామన్ తీయచ్చు? 3 కామన్ తీయచ్చు. ఎందుకు 3 కామన్ తీయాలంటే మనకి 3తో నిశేషంగా భాగించబడినా అన్నారు కాబట్టి 3తో కనుక కామన్ తీసినట్లయితే 15లో ఏమొస్తుంది? 5A ప్లస్ 5B వస్తుంది, ప్లస్ A ప్లస్ B ప్లస్ C వస్తుంది. మనకేమన్నాడు? ఈ మొత్తం సంఖ్య కూడా 3తో నిశేషంగా భాగించబడినా అన్నాడు. అంటే భాగించబడింది అంటే అర్థం ఏంటి? ఈ సంఖ్య నేను 2 సంఖ్యలు మొత్తంగా రాసుకున్నాను అంటే ఈ సంఖ్య 3తో నిశేషంగా భాగించబడాలి, అలాగే ఈ సంఖ్య 3తో నిశేషంగా భాగించబడాలి. ఆల్రెడీ ఈ సంఖ్య మనకి 3 ఇంటూ రాసాం కాబట్టి ఖచ్చితంగా 3తో నిశేషంగా భాగించబడింది. అలాగే ఇది కూడా ఏమవుతుంది? 3తో నిశేషంగా భాగించబడే సంఖ్య అవుతుంది. మరి ఇక్కడ ఆప్షన్ చూడండి, 0 ఉంది, 3, 6, 9 ఇవన్నీ కూడా 3తో నిశేషంగా భాగించబడే సంఖ్యలే. ఇక్కడ మనకేం అడిగాడు? ఇక్కడ గరిష్ట సంఖ్య అన్నాడు. సో గరిష్ట విలువ ఏమవుతుంది? అప్పుడు మనకి ఇక్కడ 9 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే డి అవుతుంది. ఓకే, సేమ్ ఇదే విధంగా 29A ప్లస్ 29B ప్లస్ 2C అనేదేమో 9తో నిశేషంగా భాగించబడిన A ప్లస్ B ప్లస్ C అని అడిగాడు. సో సేమ్ ఇది కూడా అంతే. ఏం చేయాలంటే 9 కామన్ తీయాలి. సో 9 కామన్ తీసినట్లయితే 29, 29B, 2C ఈ 9 కామన్ తీయలేం, కానీ 9 కామన్ వచ్చే విధంగా రాసుకోవాలి. సో దీన్ని నేను 27A ప్లస్ 27B ప్లస్ ఇక్కడ 29Aలో 27A రాశాను, ఏముండిపోయింది? 2A మిగిలిపోయింది. 29Bలో 27B రాశాను, ఇంకా 2B మిగిలిపోయింది, ప్లస్ 2C. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏం చేయొచ్చు? 9 ఇంటూ 3A ప్లస్ 3Bగా రాయొచ్చు. దీంట్లో కామన్ తీయచ్చు 2A ప్లస్ B ప్లస్ Cగా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఈ సంఖ్య మనం చేసి 9 ఇంటూ అని రాసాం. సో 9 ఇంటూ అని రాసాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ సంఖ్య 9తో నిశేషంగా భాగించబడుతుంది. మనకేమన్నాడు? ఈ మొత్తం సంఖ్య కూడా 9తో నిశేషంగా భాగించబడినా అన్నాడు. సో భాగించబడింది కాబట్టి ఈ సంఖ్య 9తో నిశేషంగా భాగించబడాలి, అలాగే ఈ సంఖ్య కూడా 9తో నిశేషంగా భాగించబడాలి. ఇప్పుడు ఈ సంఖ్యను ఏమి రాసాం మనము? 2 ఇంటూ A ప్లస్ B ప్లస్ C రాసాం. మనకేం అడిగాడు? A ప్లస్ B ప్లస్ C విలువ అడిగాడు. సో అప్పుడు మనకి 2 ఇంటూ A ప్లస్ B ప్లస్ C విలువ 9తో నిశేషంగా భాగించబడాలి. సో 9తో నిశేషంగా భాగించబడాలి. సో ఇక్కడ గరిష్ట విలువను రాయాలండి, గరిష్ట విలువ. ఓకే, ఇప్పుడు ఇక్కడ A ప్లస్ B ప్లస్ C విలువ 0గా అయింది అనుకోండి. సో 2 ఇంటూ 0 అంటే ఏమవుతుంది? 0 అవుతుంది, అంటే 9తో భాగించబడుతుంది. కొంచెం చూద్దాం, 3 అయింది అనుకోండి, 2 ఇంటూ 3 అవుతుంది, అంటే 6 వస్తుంది, భాగించబడదు. అలాగే 6 అయింది అనుకోండి, 2 ఇంటూ 6 12 వస్తుంది, భాగించబడదు. అలాగే 9 అయింది అనుకోండి, 2 ఇంటూ 9 18 వస్తుంది, అంటే భాగించబడుతుంది. ఇక్కడ మనకి 2 సందర్భాలు వచ్చాయి. 0 అయిన సందర్భం భాగించబడింది, అలాగే 9 అయిన సందర్భం కూడా భాగించబడింది. మనకేం అడిగాడు? గరిష్ట విలువ అడిగాడు. సో గరిష్ట విలువ అడిగాడు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 9 అవుతుంది. ఓకే, మనకి ఈ మోడల్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి 8th క్లాస్ లో వీటిని బేస్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనకి 3, 9 మీద 8th క్లాస్ లో ఏ ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ 8th క్లాస్ లో పేజ్ నెంబర్ 319 లో ఎగ్జాంపుల్ 2 ప్రాబ్లం చూడండి. ఈ క్వశ్చన్ కంప్లీట్ గా రాయలేదు, మీకు టెక్స్ట్ బుక్ ఉంటే ఖచ్చితంగా 319 లో ప్రాబ్లం చూసుకోండి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 240 ఒకటిలో స్థానంలో అంకి బదులు P అని అక్షరం ఇచ్చాడు. ఓకే, దీన్ని 24P అని చదవకూడదు. 240 ఒకటిలో స్థానంలో అంకి లేదు కాబట్టి P ఇచ్చాడు. ఈ సంఖ్య 3తో భాగించినప్పుడు శేషం 1 వచ్చింది అన్నాడు, 5తో భాగించినప్పుడు శేషం 2 వచ్చింది అన్నాడు. అయితే P విలువ ఎంత అడిగాడు. ఇది మనకి ప్రాబ్లం. ఓకే, దీన్ని ఏ విధంగా చేయాలి? సో 2, 4P. ముందు ఈ సంఖ్య మనకి ఇటువంటి దీంట్లో మనకి ఎప్పుడైనా సరే ఒకటిలో స్థానంలో ఉండే అంకి యొక్క దేని మీద ఆధారపడి ఉంటుంది? జనరల్ గా మనకి ఒకటిలో స్థానంలో ఉండే అంకె
మనకి 2, 5, 10 ఈ మూడిటిపై ఆధారపడి ఉంటాయి. అంటే ఈ మూడిటికి బైనరీ సూత్రంలో మనకి 1లో స్థానం అనేది ఆధారపడి ఉంటుంది. సో దాని ఆధారంగా బట్టి మనకి ఈ మూడిట్లో ఏది ఇచ్చాడు చూడండి, ఇక్కడ 5 ఇచ్చాడు. సో 5 ఇచ్చాడు కాబట్టి ముందు మనము 5తో దీన్ని మనము ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. ఏం చేద్దాం? సో 2, 4, P 5తో బైనరీ శేషం ఎంత వచ్చింది అన్నాడు? 2 వచ్చింది అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంఖ్య 5తో కానీ భాగించబడింది అనుకోండి. సో P విలువ ఎంత అవ్వాలి? 0 గాని 5 గాని అవ్వాలి. కానీ 5తో భాగించబడింది విశేషంగా భాగించబడలే, శేషం 2 వచ్చింది అన్నాడు. కాబట్టి ఆ శేషాన్ని దీనికి కలుపుకోవాలి మనం. సో కలిపినట్లయితే ఇక్కడ మనకి 2 సంఖ్యలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ P విలువ 0 అయితే 240 అవుతుంది. అలా కాకుండా P విలువ 5 అయితే 245 అవుతుంది. ఎప్పుడు 5తో నిశేషంగా భాగించినట్లయితే. కానీ భాగించబడకుండా శేషం అనేది కూడా 2 అనేది వచ్చింది. ఆ 2 దీనికి యాడ్ చేసుకున్నట్లయితే సో అప్పుడు ఆ సంఖ్యలు ఏమవుతాయి? 242 ఒకటి అయింది, ఇంకొకటి 247 ఒకటి అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 సంఖ్యల్లో 3తో భాగిస్తే శేషం ఖచ్చితంగా ఎంత రావాలి? 1 రావాలి. సో ఏ సంఖ్య చూసుకుందాం. ఇప్పుడు ఈ సంఖ్యని మనము 3తో భాగించినట్లయితే శేషం ఎంత వస్తుంది? 1 వస్తుంది. సారీ, శేషం 2 వస్తుంది. ఈ సంఖ్యని 3తో భాగించినట్లయితే మనకి శేషం ఎంత వస్తుంది? 6, 7, 13, శేషం 1 వస్తుంది. సో మన ఇక్కడ P విలువ 3తో భాగించినప్పుడు శేషం 1, 5తో భాగించిన శేషం 2 వచ్చే సంఖ్య ఏదైంది చూడండి, 247 అయింది. కాబట్టి P విలువకి సరి సమానమైన విలువ ఏమవుతుంది చూడండి, 7 అవుతుంది. ఇది ఏ విధంగా రాస్తాను? 2, 1. మనకి ఇక్కడ అంకం అనేది ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి? ఒక సంఖ్య 3తో భాగించబడాలంటే 3 ఉండాలి, నెక్స్ట్ 6, 9 ఉండాలి. అంకం ఎంత రావాలి? 3 గాని 6 గాని 9 గాని రావాలి. ఓకే, ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం లో దీనికి అంకం ఎంత వస్తుంది చూడండి, 8 వస్తుంది. దీనికి అంకం ఎంత వస్తుంది చూడండి, 13. 2 + 4 + ఎంత వస్తుంది అంటే 13 వస్తుంది. సో 13కి మళ్ళీ అంకం ఏమవుతుంది? 1 + 3 అంటే 4 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి అంకం ఎంత అవ్వాలి? 3 అవ్వాలి, లేదా 6 అవ్వాలి, 9 అవ్వాలి. ఇప్పుడు ఈ 8 అనే సంఖ్య 6 కంటే పెద్దది, 9 కంటే చిన్నది. సో 9 కంటే ఎంత తక్కువ ఉంచండి? 1 తక్కువ ఉంది. మనకు కావాల్సింది 6 ఉంది. సో 6 కంటే ఎంత ఎక్కువ ఉంచండి? 2 ఎక్కువ ఉంది. కాబట్టి దీని యొక్క శేషం అనేది 2 వస్తుంది. ఎంత ఎక్కువ ఉంటే అదే శేషంగా తీసుకోవాలి ఇక్కడ మనం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4 వచ్చింది. 3, 6, 9, 3కి 6కి మధ్యలో ఉంది 4. సో 3 కంటే ఎంత ఎక్కువ ఉంది? ఇది 1 ఎక్కువ ఉంది. కాబట్టి వీటి యొక్క శేషం మనకి 1 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయాలి. ఏదైనా ఒక సంఖ్య 3తో భాగించబడాలంటే నియమం మనకి ఏంటంటే వాటికి అంకమానం 3, 6, 9 అవ్వాలి. కానీ వీటి యొక్క అంకమానం 8 వచ్చింది, వీటి యొక్క అంకమానం 4 వచ్చింది. సో దీని కనుక 3తో భాగించినట్లయితే 2 శేషం వస్తుంది. దీన్ని కనుక 3తో భాగించినట్లయితే శేషం 1 వస్తుంది. ఆ విధంగా మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి 319 లోనే 15.2 ఎక్సర్సైజ్ ఉంది. దాంట్లో ప్రాబ్లమ్స్ మనకి 6 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఆ 6 ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి 8th క్లాస్ లో పేజ్ నెంబర్ 319 లో ఎక్సర్సైజ్ 15.2 లో మనకి 8 సమ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, 34,500 10లో స్థానంలో అంకె బదులు ఏ ఇచ్చాడు, 1లో స్థానంలో 7 ఇచ్చాడు. ఈ సంఖ్య 3తో నిశేషంగా భాగించబడిన ఏ యొక్క విలువ ఎంత అడిగాడు. క్వశ్చన్ కంప్లీట్ గా రాయలేదండి, మీకు టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే క్వశ్చన్ చెక్ చేసుకోండి. క్వశ్చన్ ఏంటంటే 34,500 10లో స్థానంలో అంకె బదులు ఏ ఇచ్చాడు, 1లో స్థానంలో 7 ఇచ్చాడు. ఈ సంఖ్య 3తో నిశేషంగా భాగించబడిన ఏ యొక్క విలువ ఎంత అడిగాడు. ఓకే, సో మనం ఏం చేయాలి? ఆ సంఖ్యల అంకెలు మొత్తము కూడా అంటే 3 + 4 + 5 + a + 7 అనేదేమో 3 యొక్క గుణిజమై ఉండాలి. సో మొత్తం కలిపి ఎంత అవుతుంది? 7 + 5 12, 12 + 7 19 + a. ఈ సంఖ్య మనకి ఖచ్చితంగా ఏమవ్వాలి? ఈ సంఖ్యలో అంకెల మొత్తము కూడా 3 యొక్క గుణిజమై ఉండాలి. సో ఇక్కడ 19 + a అయింది. సో 19 + ఏ యొక్క విలువను మనకు ప్రతిక్షేపించినట్లయితే ఏకి 0 గాని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? 19 వస్తుంది. అలా కాకుండా ఏకి 1 గాని తీసుకున్నట్లయితే ఎంత వస్తుంది? 20 వస్తుంది. అలాగే ఏ బదులు 2 గాని తీసుకున్నట్లయితే ఎంత వస్తుంది? 21 వస్తుంది. అలాగే ఏకి 3 గాని తీసుకున్నట్లయితే 22 వస్తుంది. అలాగే ఏకి 4 గాని తీసుకున్నట్లయితే 23 వస్తుంది. అలాగే ఏకి 5 గాని తీసుకున్నట్లయితే 24 వస్తుంది. అలాగే ఎన్ని విలువలు తీసుకుంటా? ఎన్ని విలువలు తీసుకునే అవసరం లేదు. మనకి ఆప్షన్ లో ఏ యొక్క విలువ ఖచ్చితంగా 4 ఆప్షన్లు ఉంటాయి.
ఆ 4 ఆప్షన్ తీసుకుంటే సరిపోతుంది. లేదా మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, ఈ సంఖ్య మొత్తము కూడా ఏమవ్వాలి, 3తో భాగించబడే సంఖ్య అవ్వాలి. సో ఇక్కడ మనకి ఈ సంఖ్యలు మొత్తము కూడా 3తో భాగించబడే సంఖ్యలు ఏమన్నా చూడండి, ఇక్కడ 19 అవ్వదు, 20 అవ్వదు, 21 అవుతుంది, 22 అవ్వదు, 23 అవ్వదు, 24 అవుతుంది. సో ఈ సంఖ్యలో మొదట ఏ సంఖ్య భాగించబడి చూడండి, 21 భాగించబడింది. అప్పుడు ఏ యొక్క విలువ ఎంత చూడండి, ఇక్కడ 2 ఉంది. కాబట్టి ఇక్కడ ఏ యొక్క విలువ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. అయితే కొన్ని సందర్భాలు ఈ విధంగా ఇవ్వడు, ఆప్షన్ 2 ఉంటుంది, కానీ క్వశ్చన్ లో మనకి ఆన్సర్ 2 అవ్వదు. ఎందుకు అవ్వదు? మనకేమవుతుందంటే ఏ యొక్క గరిష్ట విలువ ఎంత అడుగుతారు, అప్పుడు ఏం చెయ్యాలి? సో చూసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 19+5 చేశాం కదా, నెక్స్ట్ 19+6 చేయండి. 19+6 చేసినట్లయితే ఎంత వస్తుంది, 25 వస్తుంది. అలాగే 19+7, 19+8, 19+9, 19+10 ఉండదు. ఎందుకు ఉండదు? మనకి ఇక్కడ కలిపేది అన్ని కూడా 7 ఒక అంకె సంఖ్య కాబట్టి ఒక అంకె సంఖ్యలో మనం కలుపుకోవాలి. సో 6 కలిపినప్పుడు 25 వచ్చింది, 7 కలిపితే ఎంత వస్తుంది, 7 కలిపితే 26 వస్తుంది, 8 కలిపితే 27 వస్తుంది, 9 కలిపితే 28 వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ సంఖ్యల్లో మళ్ళీ 3తో భాగించబడే సంఖ్యలు ఏమన్నా చూడండి, ఇది అవ్వదు, ఇది అవ్వదు, ఇది అవుతుంది, ఇది అవ్వదు. మనకి ఆప్షన్ లో 9 ఉంటుంది. సో 9 3తో భాగించబడుతుంది కాబట్టి ఏ యొక్క 9 డిసైడ్ చేయకూడదు. సో ఈ సంఖ్యల్లో చివరిగా భాగించబడే సంఖ్య ఏది, 27. సో అప్పుడు ఏ యొక్క విలువ ఏమని చూడండి, 8 ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ లో ఏ యొక్క కనిష్ట విలువ ఎంత అంటే మనం ఏం చేయాలంటే 2 రాసుకోవాలి. అలా కాకుండా ఏ యొక్క గరిష్ట విలువ ఎంత అంటే ఎంత రాయాలంటే 8 రాయాలి. సో టెక్స్ట్ బుక్ ఇచ్చిన ప్రాబ్లం అంటే ఏ యొక్క విలువ ఎంత అడిగాడు. సో ఏ యొక్క విలువ మనకి 2 అవ్వచ్చు, లేదా నెక్స్ట్ 5 అవ్వచ్చు, లేదా నెక్స్ట్ 8 అవ్వచ్చు. ఈ మూడిట్లో ఏ ఆప్షన్ నెంబర్స్ పెట్టచ్చు. అలా కాకుండా కనిష్ట విలువ అంటే ఖచ్చితంగా 2 పెట్టాలి. అలాగే గరిష్ట విలువ అంటే ఖచ్చితంగా 8 పెట్టాలి, ఈ 3 ఉన్నప్పటికీ కూడా. ఓకే, నెక్స్ట్ ఇటువంటి స్థానంలో మనకి 9 మీద ఇచ్చాడు చూడండి, 27,901 అని 10వ స్థానంలో 1 ఇచ్చాడు, 1వ స్థానంలో ఏ అక్షరం ఇచ్చాడు. ఇప్పుడు ఈ సంఖ్య 9తో నిశేషంగా భాగించిన ఏ యొక్క విలువ ఎంత అడిగాడు. సో అప్పుడు మనం ఏం చెయ్యాలి? సార్ ఇదైతే ఏ విధంగా చేస్తామో అది కూడా అదే విధంగా చెయ్యాలి. సో ఏం చేయాలి, 2+7+9+1+8 ఈ మొత్తం అంటే ఈ సంఖ్యలో ఉండే అంకెల మొత్తము కూడా ఇక్కడ మనకి రెండు చెప్పుకున్నాం. మేము ఒకటి అంకములను చెప్పుకున్నాం, ఇంకొకటి సంఖ్యలో ఉండే అంకెల మొత్తము కూడా ఇచ్చిన సంఖ్య గుణిజాలు అయితే అంటే 9కి గాని 9 అయితే 9 గుణిజం అవ్వాలి, 3 అయితే 3 గుణిజం అవ్వాలి. ఇప్పుడు ఈ సంఖ్యల అంకెల మొత్తం చూడండి ఎంత అయింది, 2+7 9 అయింది, 9+1 10 అయింది. సో టోటల్ ఎంత అయింది, 19 అయింది. సో 19+8. ఇప్పుడు ఈ సంఖ్య దేంతో భాగించబడాలి, 9తో భాగించబడాలి. ఎందుకు? ఈ మొత్తం సంఖ్య కూడా 9తో విశేషంగా భాగించబడిన ఏ యొక్క విలువని అడిగాడు, అంటే భాగించబడిందని అలా చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ మొత్తము కూడా 9 యొక్క గుణిజం అవ్వాలి. ఓకే, సో 9 యొక్క గుణిజం మనకి ఏ యొక్క విలువలు మనము 0 నుండి 9 వరకు విలువలు ఇచ్చుకుంటూ పోతే ఏ విలువకి ఇది వస్తుంది చూడండి. సో 0 ఇచ్చేటైతే ఎంత అవుతుంది, 19 వస్తుంది. 1 ఇస్తే 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 వరకే వస్తాయి. ఎందుకు? సో ఆల్రెడీ 19 వచ్చింది. 19 మనం 0 నుంచి 9 వరకు ఇచ్చుకున్నట్టయితే 28 వరకు వచ్చింది. సో ఈ సంఖ్యలో కేవలం 9తో భాగించబడే సంఖ్య ఏదో చూడండి, 27 మాత్రమే 9తో భాగించబడే సంఖ్య. సో 27 వచ్చినప్పుడు 19 మనం ఏది యాడ్ చేసాం చూడండి, 8 యాడ్ చేసాం. కాబట్టి ఖచ్చితంగా 19+8 అయితేనే ఈ ఇచ్చిన సంఖ్య 9తో నిశేషంగా భాగించబడుతుంది. అంటే ఏ ఉండవలసిన ప్లేస్ లో ఏ నెంబర్ ఉంది చూడండి, ఇక్కడ 8 ఉంది. అంటే ఏ యొక్క విలువ ఏమవుతుందంటే 8 అవుతుంది. అర్థమైంది? ఏం లేదు, ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తము కూడా 9కి గుణిజం అవ్వాలి. సో మొత్తం మనం చేస్తే ఎంత వచ్చింది, 19+a వచ్చింది. సో 19+aలో ఏ ప్రక్షేపించినట్లయితే మనకి ఏమైంది, 28 వరకు వచ్చాయి. సో ఈ సంఖ్యలో కేవలం 27 మాత్రం 9తో విశేషంగా భాగించబడుతుంది. సో 27 మాత్రం భాగించబడుతుంది. కాబట్టి 27 ఎప్పుడు వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది, 19+8 వచ్చింది. సో 19+8 అనేదేమో 19+aకి ఈక్వల్ చేసుకున్నట్లయితే 19కి 19 ఉంది, ఏ బదులు 8 ఉంది. కాబట్టి ఏ యొక్క విలువ 8 అవుతుంది. లేదు 19+a మనకి ఇక్కడ వరకు వచ్చింది కదా. సో ఇక్కడ నుంచి ఏం చేయాలంటే మనకి ఆప్షన్ లో 4 ఆప్షన్లు ఉంటాయి కదా. సో 4 ఆప్షన్ దీంట్లో ప్రక్షేపించుకున్నట్లయితే
ఏ ఆప్షన్ కి సరైన విలువ వస్తుందో 9తో భాగించబడే విలువ వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ సమ్ అవసరం లేదండి. ఫోర్త్ సమ్ చూడండి. ఫోర్త్ సమ్ ఏమిటంటే 200 10లో స్థానంలో ఏ ఇచ్చాడు, 1లో స్థానంలో 8 ఇచ్చాడు. ఈ సంఖ్య 2తో నిశేషంగా భాగించబడిన ఏకి ఎన్ని విలువలు ఉంటాయని అడిగాడు. సో ఒక సంఖ్య 2తో నిశేషంగా భాగించబడిన నియమం ఏంటి? దాని యొక్క 1లో స్థానంలో 0, 2, 4, 6, 8 ఉండాలి, అంతే కదా. సో ఈ సంఖ్యలు ఈ అంకెలు ఉంటే ఖచ్చితంగా 2తో నిశేషంగా భాగించబడతాయి. కాబట్టి ఏకి ఎన్ని విలువలు ఉంటాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5 అనుకుంటే తప్పది. ఎందుకు? మనకు అక్కడ 1లో స్థానంలో మాత్రమే ఇవి ఉండాలి. సో మిగిలిన ఏ స్థానంలో ఏ అంకున్నా పర్వాలేదు. ఇక్కడ మనకి 7 ఏ స్థానంలో చూడండి, 2, A, 8. సో 1లో స్థానంలో 8 ఉంది, కానీ 7 ఇక్కడ 10లో స్థానంలో ఉంది. కాబట్టి 10లో స్థానంలో ఉన్న అంకె ఏదైనా పర్వాలేదు. సో ఏ యొక్క మనకి ఇక్కడ 0, 1, 2, 3, 4, 5, 9 వరకు ఏ అంకెనే ఉండొచ్చు. కాబట్టి ఏకి ఎన్ని విలువలు ఉండొచ్చు అంటే 10 విలువలు ఉండొచ్చు. అదే 9 రాసాం కదా అంటే 0 కూడా కలుపుకోవాలి కదా మనం. సో 0 1 నుంచి 9 టోటల్ ఎన్ని అవుతాయి అంటే 10 అంకెలు అవుతాయి. సో ఏకి ఎన్ని విలువలు ఉంటాయంటే 10 విలువలు ఉంటాయి. వీటిని మనం మైండ్ లో పెట్టుకోకూడదు. ఎందుకు వీటిని మైండ్ లో పెట్టుకోకూడదు అంటే ఇవి కేవలం 1లో స్థానంలో ఉండవలసిన అంకెలు మాత్రమే. మనకి ఇక్కడ 7 ఏ స్థానంలో ఉంది, 10లో స్థానంలో ఉంది. సో 10లో స్థానంలో ఉన్నప్పుడు ఏ యొక్క విలువ ఏదైనా అవ్వచ్చు, 0 నుంచి 9 వరకు ఏదైనా అవ్వచ్చు. కాబట్టి మొత్తం ఎన్ని విలువలు ఉంటాయంటే 10 విలువలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నేను ఏ క్వశ్చన్ కూడా కంప్లీట్ గా రాయడం లేదు, షార్ట్ కట్ లో రాస్తున్నాను. మీకు ఏదైనా టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి ప్రాబ్లం ఏదైనా. ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 500 1లో స్థానం అంకె బదులు బి ఇచ్చాడు. ఈ సంఖ్య 5తో నిశేషంగా భాగించబడిన బి యొక్క విలువ అడిగాడు. సో ఒక సంఖ్య 5తో నిశేషంగా భాగించబడాలంటే నేమేంటి? ఆ సంఖ్య యొక్క 1లో స్థానంలో 0 గాని 5 గాని ఉండాలి. సో బి యొక్క విలువ ఏమవచ్చు? ఇక్కడ మనకి 0 అయినా అవ్వచ్చు, 5 అయినా అవ్వచ్చు. ఇంతే ఆన్సర్. కానీ కొన్ని సందర్భాలు మనకి ఇక్కడ బి యొక్క కనిష్ట విలువని అడుగుతుంటాడు, లేదా బి యొక్క గరిష్ట విలువ అంతా అడుగుతుంటాడు. సో కనిష్ట అన్నప్పుడు 0 తీసుకోవాలి, గరిష్ట అన్నప్పుడు 5 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూడండి. 2p అంటే 20 1లో స్థానం అంకె బదులు p అనే అక్షరం ఇచ్చాడు. ఈ సంఖ్య 2తోటి నిశేషంగా భాగించబడింది, అలాగే 3తోటి నిశేషంగా భాగించబడింది. అయితే p యొక్క విలువ ఎంతని అడిగాడు. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్య 2తో నిశేషంగా భాగించబడాలంటే నియమం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2p అనే సంఖ్య ఉంది అంటే 20 1లో స్థానంలో p అక్షరం. ఈ సంఖ్య 2తో నిశేషంగా భాగించబడాలంటే 1లో స్థానంలో అంకె ఖచ్చితంగా ఎంత అవ్వాలి? మనకి ఇక్కడ 0 గాని, లేదా 2 గాని, లేదా 4 గాని, లేదా 6 గాని, లేదా 8 గాని అవ్వాలి. సో అయినప్పుడు ఈ సంఖ్య ఏమవుతుంది? 20, 22, 24, 26, 28. సో ఈ సంఖ్యలో ఒక సంఖ్య అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సంఖ్యలు అన్ని కూడా 2తో నిశేషంగా భాగించబడతాయి. కానీ ఈ సంఖ్యలు అన్ని కూడా 3తో నిశేషంగా భాగించబడతాయా? 20 భాగించబడదు, 22 భాగించబడదు, 24, 26 భాగించబడదు, 28 భాగించబడదు, కానీ 24 మాత్రమే భాగించబడదు. కాబట్టి ఈ సంఖ్య ఖచ్చితంగా ఏ సంఖ్య అయ్యే అవకాశం ఉంది? 24 అయ్యే అవకాశం మాత్రమే ఉంది. కాబట్టి p విలువ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 540 1లో స్థానంలో అంకె బదులు z ఇచ్చాడు. ఆ సంఖ్య 5తో భాగించినప్పుడు శేషం 2 వచ్చింది అన్నాడు, 3తో భాగించిన శేషం 1 వచ్చింది అన్నాడు. సో అప్పుడు z యొక్క విలువ ఎంత అడిగాడు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనము వీటిలో మనకి 2 గాని, 5 గాని, 10 గాని ఈ మూడిట్లో ఏదైనా ఉందని చూసుకోవాలి. సో ఈ మూడిట్లో ఏదుంది? ఇక్కడ మనకి 5 ఉంది. సో 5 ఉన్నప్పుడు దాన్ని మనం బేస్ చేసుకుని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 540 1లో స్థానంలో z ఇచ్చాడు. ఇప్పుడు ఈ సంఖ్య 5తో భాగిస్తే శేషం ఎంత వస్తుంది అన్నాడు? 2 వచ్చింది అన్నాడు. నేను ఆల్రెడీ కూడా 5తో భాగించబడింది అనుకున్నాను. అప్పుడు z యొక్క విలువ ఏమవ్వాలి? 0 గాని 5 గాని అవ్వాలి. ఓకే, అప్పుడు ఆ సంఖ్య ఎలాంటి అవుతుంది చెప్పండి. ఒకవేళ 0 అయితే ఆ సంఖ్య ఏమవుతుంది? 500 అవుతుంది, 540 అవుతుంది. అదే 5 అయితే 545 అవుతుంది. ఎప్పుడు 5తో గాని భాగించబడినట్లయితే. కానీ భాగించబడలేదు, శేషం ఎంత వస్తుంది అన్నాడు? 2 వచ్చింది అన్నాడు. ఆ 2 కూడుకోండి, ఆ 2 కలపండి. సో కలిపితే ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 542 వచ్చింది, ఇది 547 వచ్చింది. ఇప్పుడు ఈ 2 సంఖ్యల్లో 3తో భాగిస్తే శేషం ఎంత వస్తుందన్నాడు? 1 వచ్చింది అన్నాడు. ఓకే, సో 3తో భాగిస్తే శేషం 1 వచ్చిందండి కదా. సో వీటిలో మనకి ఇక్కడ
3తో భాగిస్తే దేనికి శేషం ఒకటి వస్తుందో చూడండి. సో ఈ సంఖ్యలో అంకెలు మొత్తం కనుక కలిపినట్లయితే మీకు ఎంత వస్తుంది? 11 వస్తుంది. సో 11కి మళ్ళీ మనం ఏం చేస్తుంటే 5 + 4 9, 9 + 2 11. సో 11 మనం 3తో భాగించినట్లయితే ఇక్కడ శేషం అనేది 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 547 తీసుకున్నట్లయితే ఈ సంఖ్యలో అంకెలు మొత్తం కనుక కూడినట్లయితే ఎంత వస్తుంది? 9 + 1 16 వస్తుంది ఇది. సో 16ని మనం 3తో భాగించినట్లయితే శేషం 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు సంఖ్యల్లో ఏ సంఖ్యకు శేషం 1 వచ్చింది? 3తో భాగిస్తే 547కి వచ్చింది. అంటే 540 Z1 సింప్లిఫికేషన్ ఎంత చూడండి, ఇక్కడ 7 ఉంది. కాబట్టి Z యొక్క విలువ ఏమవుతుంది? 7 అవుతుంది. ఓకే, మనకి ఇటువంటి మోడల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏం తీసుకోవాలంటే ఈ రెండు సంఖ్యల్లో ఇక్కడ 3 ఇచ్చాడు 5 ఇచ్చాడు, లేదా 3 ఇస్తాడు 10 ఇస్తాడు, లేదా 3 ఇస్తాడు 2 ఇస్తాడు. సో అటువంటి సంఖ్యల్లో ఫస్ట్ గా మనము 2, 5, 10 వీటికి సంబంధించిన నియమాన్ని అప్లై చేసుకొని ఆ తర్వాత రెండో సంఖ్య యొక్క నియమాన్ని అప్లై చేసుకోవాలి. ఫస్ట్ గా 3 గానీ అప్లై చేస్తే మనకి ఖచ్చితంగా వస్తుంది. కొంచెం టైం పడుతుంది, అంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతుంది. సో ఈజీగా కావాలంటే మనకి 2, 5, 10 వీటికి సంబంధించిన ప్రాసెస్ చేసుకుంటే బెటర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 15.2 ఎక్సర్సైజ్ లో లాస్ట్ అని చూడండి. 270 1లో స్థానం అంకె వదిలి క్యూ ఇచ్చాడు. ఈ సంఖ్య 5తో భాగిస్తే శేషం 3 వస్తుంది అన్నాడు, 2తో భాగిస్తే శేషం 1 వస్తుంది అన్నాడు. అయితే 3తో భాగిస్తే శేషం ఎంత వస్తుందని అడిగాడు. మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఏం చెప్పాము? 2 గాని 5 గాని 10 ఈ మూడిటికి సంబంధించిన సంఖ్య ఏదైనా ఉంటే తీసుకోవాలి. సో దీంట్లో మనకి ఇక్కడ 5 ఉంది 2 ఉంది. సో ఆ సందర్భంలో ఖచ్చితంగా ఫస్ట్ మనము 5 తీసుకో. ఓకే, ఇప్పుడు మనకి 27Q అంటే 270 1లో స్థానం Q ఇచ్చాడు. ఈ సంఖ్య 5తో గాని నిశేషంగా భాగించబడింది అనుకోండి. సో Q యొక్క విలువ ఏమవుతుంది? 0 గాని 5 గాని అవ్వాలి. సో అప్పుడు ఆ సంఖ్యలు ఏమవ్వాలి మనకి? ఇక్కడ 270 అవ్వాలి, లేదా 275 అవ్వాలి. ఎప్పుడు 5తో గాని భాగించబడితే. ఇక్కడ 5తో భాగించబడలేదు, శేషం ఎంత వస్తుంది అన్నాడు? 3 వచ్చింది అన్నాడు. ఆ 3 యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఆ సంఖ్యలు ఏమవుతాయి? 270 3 ఒకటి అవుతుంది, ఇంకొకటి 278 ఒకటి అవుతుంది. ఇప్పుడు రెండో నియమం చూడండి. 2తో భాగిస్తే ఈ సంఖ్యని 2తో భాగిస్తే శేషం 1 వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు సంఖ్యల్లో ఏ సంఖ్యని 2తో భాగిస్తే శేషం 1 వస్తుంది చూడండి. ఇది చివరి 8 ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సంఖ్య 2తో నిశేషంగా భాగించబడిపోతుంది. కాబట్టి సంఖ్య ఇది కాదు, ఖచ్చితంగా ఏదవుతుంది? ఇదే అవుతుంది. సో ఈ సంఖ్య మనము 2తో భాగించినట్లయితే శేషం అనేది 1 వస్తుంది. సో ఆ సంఖ్య ఏమవుతుంది? 273 అవుతుంది. ఇప్పుడు ఈ సంఖ్యను 3తో భాగిస్తే శేషం ఎంత వస్తుంది అడిగాడు. సో 3తో భాగిస్తే శేషం ఎంత వస్తుంది చూడండి. 2 + 7 + 3 ఎంత వస్తుంది? 12 అవుతుంది. సో 12 అనేది ఖచ్చితంగా 3తో నిశేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఈ మొత్తం సంఖ్య కూడా 3తో నిశేషంగా భాగించబడుతుంది. కాబట్టి దీని యొక్క శేషం ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 కాకుండా 11 గానీ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఈ 11 మనం 3తో భాగిస్తే శేషం ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఆ 2 దీనికి కూడా శేషం అవుతుంది. కానీ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 12 వచ్చింది. సో 12 వచ్చింది కాబట్టి 12 గానీ మనం 3తో భాగిస్తే శేషం ఎంత వస్తుందండి? 0 వస్తుంది. కాబట్టి ఆ శేషమే దీనికి కూడా శేషం అవుతుంది. కాబట్టి 273 యొక్క శేషం ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఓకే, ఇక్కడితో మనకి 3, 9 ఈ రెండింటికి సంబంధించి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ 8th క్లాస్ 6th 5th ఈ మూడిట్లో ఉన్నవన్నీ కూడా కంప్లీట్ అయిపోయేవి. 6 యొక్క భాజ్య సూత్రం ఈ వీడియో చెప్దాం అనుకున్నాను, కానీ లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియో లెంత్. నెక్స్ట్ వీడియోలో మనము 4, 8 వాటి గురించి డిస్కస్ చేసి ఆ నెక్స్ట్ వీడియోలో 6 నెక్స్ట్ 7 ఈ రెండు గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.